ఎట్లకెళ్ళి తెలుసా, పత్తి చేనులలో పడ్డం పోయి పత్తి చేనులకి వెళ్ళి వాడి ఉరికితే కాదు 700 పాపం అయింది. అక్కడ దాక్కున్నాం అక్కడ దాక్కొని ఇప్పుడు ఏం లేవు, సెల్ ఫోన్లు అలానే ఉన్నాయి, అన్నీ అలా ఉన్నాయి, ఏం చేయాలి అర్థమైతే లేదు. వెంటనే మా ఫ్యామిలీ ఫోన్ అయితే మా నాన్న ఇట్లా ఒక 5 ఇట్లా వచ్చి నైట్ పాపం కార్లో వచ్చి మమ్మల్ని సేవ్ చేసిరు. మన వెల్కటూరు మన పోలీస్ స్టేషన్ అక్కడ ఒక మేడం. మీరు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. 3 days ఉన్నాం స్టేషన్లో. నాకు నవ్వు వస్తుంది కొంచెం మీ బాధ చెప్తుంటే. కానీ ఎస్ఐ లాగా వెళ్ళి దొంగలాగా దాక్కున్నారు కదా. ఎస్ఐలకి వేసి డైరెక్ట్ ఎస్ఐ దగ్గరికి పోయినాం. వెంటనే డ్రెస్ అక్కడే కాదు ఇప్పేసి అంటే మళ్ళీ వేరే డ్రెస్ వేసుకున్నాం, లేకపోతే డేంజర్ ఇంకా డేంజర్ అండి. వాళ్ళ వైపు నుంచి కూడా వచ్చేవాళ్ళు, పోలీసుల వైపు నుంచి కూడా ఏదో ఒకటి థ్రెట్ ఉండేది మనకి. ఇక డైరెక్ట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోయి అంతా మాట్లాడితే కొంతమంది సారీ చెప్పారు మాకు, అది తప్పు మా వాళ్ళ దగ్గరనే ఉంది, మీదేం లేదు అని చెప్పని క్లోజ్ అయ్యారు. కొంచెం ఇక టీ ఇచ్చారు, కొట్టినందుకు టీ ఇచ్చారు, తాగినాం, ఇక చక్కగా వెళ్ళినాం. బాగా చెప్తున్నారు, కొట్టించు టీ ఇచ్చారని. ఏం ఎక్స్పెక్ట్ చేశారు? బిర్యానీ ఇస్తే ఓకేనా? అట్లయితే మంచిగా ఉండు కదా తినడానికి, దెబ్బలు తినడానికన్నా కొంచెం చెప్తావు. మేము నైట్లో ఆ రోజు నైట్లో మేము ఒక ఫంక్షన్ హాల్లో వండుకున్నాం, మొత్తం దోమలు పెట్టినాయి ఘోరంగా. అది చెప్పదనుకో అలాంటి మూమెంట్. నరకం